నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకటేష్. ఈరోజు చుక్కలండి నియోజకవర్గం నారాయణపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గ్రామానికి సంబంధించి ముంపు గ్రామంగా ప్రకటించాలనే నేపథ్యంలో గత 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా పోరాటం చేశారు. కానీ అప్పుడు సాధ్యం కాలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉండగా గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు హామీ ఇచ్చారు. ఈ ఊరికి వచ్చి హామీ ఇచ్చారు. హామీలు కూడా మీకు ఆ వీడియో కూడా మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తా. నెల రోజుల లోపల ఈ ముంపు గ్రామంగా ప్రకటిస్తా, ఇది అసెంబ్లీలో మాట వినిపిస్తానే నేపథ్యంలో హామీ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా ఇంకొక మాట కూడా అన్నారు. అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారిని రాజీనామా అయ్యి ఎట రాదో చూస్తామని కూడా అన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ పార్టీలకు అతీతంగా ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అదే బీజేపీ పార్టీ అని కాకుండా పార్టీలకు అతీతంగా ఇక్కడ ప్రజలందరూ ఏకమై మాకు మళ్ళీ ఈ వర్షాకాలం వస్తే పెద్ద ముప్పు ఉన్నది. మనం గతంలో కూడా చూసినాం. మనం మల్లన్న టీం తరఫున కానీ ఇతర పార్టీల తరఫున కానీ ఏది బల్లులు, జెర్లు, పాములు ఇండ్ల విన బాకినాయి. ఆ రోజులు కూడా చూసినాం. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ వర్షాకాలం పొంచి ఉన్నది కాబట్టి ఈ నేపథ్యం దీన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలి, ఇక్కడి నుంచి గ్రామాన్ని తరలించాలన్న నేపథ్యంలో ఇక్కడ గ్రామస్తులు ఈ రోజు ధర్నా చేయడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఇక్కడ పోలీసులు కూడా వచ్చినట్టు సమాచారం. అయితే అసలు ఏం జరిగింది ఇక్కడ, దీనికి సంబంధించి మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నజీర్ ఉన్నాడు మనతోని, కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్, ఓకే. నజీర్తో మాట్లాడే ప్రయత్నం. ఏం జరిగింది ఈరోజు మా ఇంతకుముందు ఉన్న శంకర్ రవిశంకర్ గారి గురించి మన మెడిపల్లి సత్యం అన్న మాట్లాడుండే. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఊరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ ఒకటి ఉండుండే, ఇక మొత్తం చెరువు కట్టది ఇప్పుడు ఇక్కడ ఇది చేసిండే. దీని గురించి దారి బంద్ అయిపోయింది. మేము చాలా అవస్థలు పడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం. అయితే ఆ రోజున మన మెడిపల్లి సత్యవన్న గారు ఏం చెప్పారు కదంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. నారాయణపూర్ ప్రాజెక్టు ఎప్పుడు నిండినా కూడా ఈ నారాయణపూర్, ఇస్తార్పల్లె, చెర్లపల్లె, మంగపేట ఈ 4 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ఇలా బతికే పరిస్థితున్నది. ఇది ఒకటే ముఖ్యమంత్రికి చెప్పు, మా 4 గ్రామాల్ని ముంపు గ్రామాలు ప్రకటించకపోతే రాజీనామా చేస్తానని చెప్పు. ఎట్లా ప్రకటించడం మేము చూస్తాం. ఇలా నిజంగా నువ్వు మొగడు అయితే ఈ 4 గ్రామాలు ముంపు గ్రామాలు ప్రకటిస్తే ఇలా నిజంగా నువ్వు మొగడు ఒప్పుకుంటాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. నీకు శాతం అయితే లేదా, శాతం అయితే లేకపోతే రాజీనామా చేయి, లేకపోతే నువ్వు యంత్రాంగాన్ని కదిలిస్తావో మన ఈ నారాయణపూర్ యొక్క గ్రామాన్ని కాకుండా ఆ పక్కపొట్టు ఉన్న మంగపేట, చెర్లపల్లి, నారాయణపూర్ గ్రామాలు 4 గ్రామాలని మీరు ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని మీద ఆసక్తి కొద్దీ మా అన్నయ్య మా ఊరికి న్యాయం చేస్తాడనే విషయంగా ఏదో చేస్తాడు కదా అనే విషయంగానే మేము అందరం అతని వెనుక తిరగడం జరిగింది. అతను ఏదో చేస్తాడు అనుకున్నా. వచ్చిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా దాని గురించి చాలా సార్లు మేము మొన్న వెళ్ళాము. ఆయన రెస్పాన్స్ లేదు. ఇతని దగ్గర రెస్పాన్స్ లేదు కదా అని చెప్పి మేము ప్రజావానికి వెళ్ళి ప్రజావాణిలో దరఖాస్తు చేయడం జరిగింది. ఆ దరఖాస్తు చేసిన తర్వాత అప్పటి నుండి కూడా ఏది లేదు. ఇప్పుడు సర్వేయర్లు వచ్చి ఎప్పుడెప్పుడు సర్వే చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు తప్పితే మనకు దాని గురించి వచ్చిన పరిష్కారం అనేది మనకు లేదు. అది బడ్జెట్ అనేది వచ్చింది అని చెప్పి మాట్లాడి కొంతవరకు ఇల్లులే. అయితే అప్పుడు మనకు చెప్పింది ఏంది కదంటే మొత్తం గ్రామాన్ని తీసుకుంటామని చెప్పి మాట్లాడినారు. మా దగ్గర వీడియోలు మీ దగ్గర కూడా ఉండే ఉంటాయి. ఆ వీడియోలు కూడా చూపించాం. ఇవన్నీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చెప్పిన మాటలు ఇప్పుడు అధికార పార్టీకి వచ్చిన తర్వాత మనం ఎందుకు చేయట్లేదు? చేయమా లేకపోతే చేయమని చెప్తే ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీ మాది, మేము మైనర్ మండలాధ్యక్షునిగా ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు నేనుంటే మా విలేజ్ ప్రజలు ఏమని అడుగుతారంటే అప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము ఓట్లు వేసినాం కదా, మరి ఇప్పుడు దీనికి సంబంధించిన వ్యవస్థకు మరి ఓడి ముందుకు రావాలి. వాళ్ళు ముందుకు రాలేదు, వీళ్ళు ముందుకు రాలేదు అని చెప్పి వాళ్ళని తిట్టిరు. ఆ రోజు రవిశంకర్ గారిని కూడా మీరు తిట్టడం అదని జరిగినాయి. మరి ఈ రోజున మీ పార్టీ అధికారంలో ఉంది, మరి మీరు ఏం చేయడానికి అని చెప్పి అధికారంలోకి వచ్చినారనే విషయంలో మా ఊరు గ్రామ ప్రజలందరూ కోపగించుకోవడం జరిగింది. దాని గురించి ఈ యొక్క వ్యవస్థను క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ పోలీసులు ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో నువ్వు చేయకూడదు. మన సొంత పార్టీ ఉండి నువ్వు ఇలాంటి ప్రోగ్రామ్ క్రియేట్ చేసావంటే మన పార్టీకి చెడునే మాత్రమే ఉద్దేశం మీద నా ఇల్లుని చూసుకుంటాం. మన పార్టీతోనే అప్పుడైనా కూడా మేము ప్రతిపక్షాలు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మా సొంత ఊరు, మా ఊరు డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మనం కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. లేకపోతే పార్టీలకు మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏది కదంటే మన విలేజ్ అనేది ఒక డెవలప్మెంట్ ఉండాలి. మా ఊరు నుండి ఇంకో ఊరికి దారి కూడా లేదు. అంతేకాకుండా మొత్తం మా పక్క పొంటి ఉన్న ఇళ్లకు జాలవాడని లేదు. అది చేసి ఇప్పుడు ఉన్న కట్ట మట్టం ఏదైతే ఉన్నదో వాటర్ది
అది ఇప్పుడు ఉన్నదానికే ఇల్లు మొత్తం పదనచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఇంకా కట్ట హైడ్ చేసి 2.5 మీటర్లు ఇంకా హైడ్ చేస్తా అని చెప్తున్నా. హైడ్ చేసినా మన ఇళ్ళ కంటే హైట్ అయిపోతుంది వాటర్. అప్పుడు ఆ ఇల్లు ఇప్పుడు కూడా హైటే ఉన్నది, ఇంకా పెంచడానికి ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఇండ్లకు పదన అనేది తగిలిన తర్వాత ఇండ్లు ఒకవేళ మనం ఇంట్లో నైట్ లో పడుకుంటాం, కూలిపోతే దానికి బాధ్యత ఎవరు వహించాలా? ఇప్పుడు ఆల్రెడీగా కొన్ని ఇల్లు కూలిపోయి ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ కూలిపోయిన ఇల్లు కూడా ఉన్నాయి. అవి కూడా చూపించమంటే చూపించడానికి రెడీ. ఆ కొసకున్న ఇల్లు మాత్రం ఏదైనా వాళ్ళు తీసేస్తే మనం అబ్జెక్షన్ చేయట్లేదు. వాళ్ళతో పాటు మాయి కూడా తీసుకోమని చెప్తున్నాం. అప్పుడు ఎప్పుడైతే మనం ఏ మాటలు అయితే చెప్పి మనం అధికారంలోకి వచ్చినాం ఆ మాటలు అమలు చేయండి అన్న అని చెప్పి మనం ఈ ప్రెస్ మీట్ ద్వారా మనం అడగడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే మాట్లాడుతున్నారు అంటే మీ పార్టీకి సంబంధించి అరెస్ట్ చేసి తీసుకుపోయే అవకాశం పోలీసులు వచ్చి నిన్న నైట్ లా 11 గంటలకి పోలీసులు వచ్చి విలేజ్ లకి ఇట్లా జరుగుతుంది అన్న తర్వాత ఓకే రైట్ దీని గురించి ఆలోచించాలని చెప్పి ఆగిన తర్వాత నైట్ లో నేను వేరే దగ్గరికి వెళ్ళిపోయినా. వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాను. తర్వాత మళ్ళీ తెల్లారేసరికి 4 గంటలకు తెల్లారేసరికి ఇంటికి వెళ్ళారు. అయితే నేను వేరే దగ్గర ఉంటాను. ఇప్పుడు నాకు ఇల్లు లేకుండే వేరే ఇంట్లో కిరాయి ఉంటుంది. ఆ ఇంటి దగ్గరికి ఆ ఇల్లు అనుకొని ఇంటి దగ్గరికి వచ్చింది. ఈ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ మనకు మెసేజ్ వచ్చింది, ఇలా పోలీసు వాళ్ళు వచ్చారు నేను పట్టుకుపోతారు అట. నేను అప్పటికి ఎలక్ట్ అయిపోయినా. ఇంకా ఇక్కడ ఉంటా నిజంగానే మనం తీసుకొని పోతారు. ఇది రద్దు అంటే ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారు మరి? మేము మాట్లాడేది ఏంటంటే మా గ్రామానికి ముంపు గ్రామంగా ప్రకటించాలి. అది ఏం చెప్పలేదు మేము. మాకు గ్రామాన్ని తక్షణమే ఏదైతే ఇప్పుడు సర్వేలు జరుగుతున్నాయో, మొన్న కుటుంబ సర్వే జరిగింది. కుటుంబ సర్వే తర్వాత ఇప్పుడు ఇళ్ల సర్వే జరుగుతుంది. అయితే ఈ సర్వే అనేది మేము ఎక్కడ ప్రజావాణిలో దరఖాస్తు ఎప్పుడైతే చేసి వచ్చినామో ఆ తెల్లవారేసరికి కుటుంబ సర్వే వచ్చింది. ఇప్పుడు మనం ఇట్లా ఏదైతే మనం ఊరు పోవాలని చెప్పి మనం దరఖాస్తులు ఇచ్చినామో అది వెంటనే ఇది వచ్చేసరికి మాకు చాలా బాగా అనిపించింది. దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తప్పితే వాళ్ళ మీద మాకు నమ్మకం లేక కాదు, ఇది కాక కాదు. 6 నెలలు ఫస్ట్ ఏమో నెల చెప్పారు. నెల తర్వాత మనకు మొత్తం సమస్య క్లియర్ చేస్తా అని చెప్పిన తర్వాత సరే అను. ఇప్పుడు 2 years అవుతుంది వారు వచ్చి కూడా అది ఏది మనకు డిక్లరేషన్ లేకుండా అవుతుంది. మరి ఇది ఇట్లా జరుగుతుంది. ఊళ్ళో ఉన్న నాయకులు అయితే ఉన్నారు. ఇప్పుడు నేను కాకుండా నా వయసు చిన్నది కావచ్చు, ఇంకా పెద్ద నాయకులు ఉన్నారు. ఇప్పుడు మా సర్పంచ్ కూడా ఉన్నారు. అట్లా కాదు బాబు ఈ వ్యవస్థలో పోదాం అని చెప్పి మాకు ఎక్స్ప్లెయిన్ చేసిరు అనుకోరి ఆ మెడికల్ సర్టిఫికేట్ ఇప్పుడు నేను ఒక్కనే కాదు చాలా కంప్లీట్ చేస్తే అనే వ్యవస్థలో హామీ ఇచ్చినట్టు వీడియోలు ఉన్నాయి. నెల లోపల అసెంబ్లీలో మాట్లాడతా దాన్ని ఒక వీడియోలు కూడా ఉన్నాయి. అదంతా కాదండి. ఇప్పుడు మాకు కొంచెం సమస్య ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఇక్కడికి. చొప్పదని నియోజకవర్గం ఎవరిది ఆ ఊరికి వచ్చారు. గుమ్లాపూర్ వచ్చిన రోజు మేము అందరం మా విలేజ్ అందరం కలిసి ఒక లెటర్ తయారు చేసుకొని కులానికి 2 లెక్క రెడీ చేసుకొని వెళ్ళాం. మేము వెళ్ళేసరికి అక్కడ ఏంటంటే అక్కడ మన ఊరికి ఎడమకాల కుడికాల గురించి మాట్లాడేది తప్పితే మరి ఈ ఊరు గ్రామ ప్రజలకు ఇంతమంది ఉన్నారు, ఇన్ని కులాలకి వెళ్ళి ఇట్లా సంఘాలు ఏర్పడుకొని ఇంత మంది తయారయ్యారు, ఊరంతా పోవాలంటారు అన్న. మరి ఇది సమస్య అనే మాట ఒక సెకండ్ మాకు చూపించమనంటే దాని దేనికంటే సిద్ధంగా ఉంది. అంటే ఇక్కడ పార్టీ అని కాదు కానీ ఊరు గురించి పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఒకరు బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఒకరు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇంకోరు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన అందరం కలిసే ఉన్నాం. మాకు ఏంటంటే మా గ్రామం అనేది అభివృద్ధి కావాలి. మా ఊరు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ శాశ్వత పరిష్కారం మాకు చూపించాలి. పునర్వాసం కల్పిస్తే మేము అందరూ ఆయన పేరు చెప్పుకుంటాం. ఇప్పుడు ఆయననే కదా, ఇప్పుడు మాకు దేవుడు లెక్క మేము చూసుకునేది ఆయననే. ఇప్పుడు కల్పించింది అనుకో మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లో కూడా మేము ఆయన కోసమే తిరుగుతాం. అది మేము చెప్పేది. మాకేంటంటే ఈ పునర్వాసం అనేది కంపల్సరీ. ఈ ఒక్కరోజు కాదు, ఇప్పుడు ఆ రోజులలో కట్టలు చెరువులు దిగిన రోజు అతనే మాట్లాడింది కదా. మా పిల్లల స్టడీ పరంగా కానీ నన్ను తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడారు. ఫస్ట్ టైం ఒక 10 నిమిషాలు ఫార్మాలిటీ ఉంది 10 అని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ప్రెస్ మీట్ అంతా అయిపోతుంది తీసుకొని వెళ్ళిపోతే వెళ్ళిన తర్వాత 10 నిమిషాలు వేరే మీడియా వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా జరిగింది అంటే నన్ను అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడేసరికి మరి అందరూ ఊరోళ్ళ మా గ్రామస్తులు అందరూ అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత తదనంతరం ఇక్కడ ఉండకూడదు నువ్వు వెళ్ళిపో అని చెప్పి నేను లోపల ఉన్నది నన్ను బయటికి చూసుకొని వచ్చి ఇప్పుడైతే పంపించింది. దీనికి సంబంధించి మాజీ సర్పంచ్ నజీర్ భాయ్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడుతున్నాడు. అన్న ఏం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా? గత బీఆర్ఎస్ పరిపాలనలో చూసారు, ఇప్పుడు చూస్తా ఉన్నారు. అసలు దీని సమస్య ఇక్కడ అంటే ఎక్కడ పోతుంది? ఇది గతంలో బీఆర్ఎస్ హయాం నుంచి కాకుండా కాంగ్రెస్ హయాం నుంచి 2012 నుంచి ఉన్నది సమస్య. మాకు ఎప్పుడైతే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందో 2012 అప్పుడు 2012లో వ్యవసాయ భూములకు మనకు కొందరికి భూములకు పైసలు ఇచ్చింది. అప్పటి నుంచి ఇస్తా అని మోసం చేసుకుని వచ్చింది. ఆ పార్టీ అయినా ఏ పార్టీ అయినా మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా అర్థం జరిగింది. మాకు కావాల్సిందంటే ముంపు గ్రామం కావాలి. నేనేదో బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా కానీ అప్పుడు కూడా నేను రవిశంకర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మేము ఊరితోనే మేము కలిసి మేము కస్తారు ఒకళ్ళు ధర్నాలు అన్ని చేసినాం. ఇప్పుడు మా సమస్య ఏది? మా ఊరిని ముంపు గ్రామం తీసుకోవాలని మా ఊరి ఉద్దేశం మొత్తం అడుగుతున్నాం.
దాన్ని మీరు ఎన్నికల హామీలా మీరు ఇచ్చారు. వీడియోలు కూడా ఉన్నాయి చూసుకోండి. ఇప్పుడు వీడియో చూపించి మరి వీడియో కూడా ఉన్నది, వీడియోలు కూడా పెట్టిర్రు. ఏమన్నాడు సావుటా దద్దమ్మ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. నారాయణపూర్ ప్రాజెక్టు ఎప్పుడు నిండినా కూడా ఈ నారాయణపూర్, ఇస్తార్పల్లె, చెర్లపల్లె, మంగపేట ఈ 4 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ఇలా బతికే పరిస్థితున్నది. ఇది ఒకటే ముఖ్యమంత్రికి చెప్పు, మా 4 గ్రామాల్ని ముంపు గ్రామాలు ప్రకటించకపోతే రాజీనామా చేస్తాను చెప్పు. ఎట్లా ప్రకటించడం మేము చూస్తాం. ఇలా నిజంగా నువ్వు మొగడు అయితే ఈ 4 గ్రామాలు ముంపు గ్రామాలు ప్రకటిస్తే ఇలా నిజంగా నీ మొగడు ఒప్పుకుంటాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాల్ని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. అయినా ఇది అయిన తర్వాత 5 నెలలకు 6 నెలలకు స్టార్ట్ చేసి మళ్ళీ ఏమైంది అని అడిగినాక కూడా ఒక్కడల్లో కొందరు పిలిపించుకున్నాడు. గతంలో ఉన్నాడు ఒకటి చేయలేదు, రెస్పెక్ట్ లేదు. ఉన్న ఊరోడు బీఆర్ఎస్ సర్పంచ్, ఎంపీటీసీ సర్పంచ్, ఎంపీటీసీ బీఆర్ఎస్ వాడే, ఉన్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ వాడే. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? వాడు ఎవడు చేయడు, నేనే చేస్తాను మళ్ళీ కూడా అన్నాడు. ఆ వీడియో కూడా ఉన్నది. అంతా మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేదు, మేము అప్పుడు చేయండి అర్థం లేం కదా. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంది కదా, 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. మొత్తం సర్పంచ్ వాడే, ఎంపీటీసీ వాడే, వార్డు నెంబర్ కాడికే వాడేవాడు. మా వాడైతే ఓడలేదు. అయినా నేను మోసం కొట్టలేదు. నాకు ఒక అవకాశం వచ్చింది, మీ అందరూ నాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. మీరు ఏ నమ్మకం కోసం అయితే నాకు గెలిపించారు, నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. మరి అట్లా అన్నప్పుడు ఇది కూడా చేయాలి కదా. నేను చేయమని అడుగుతున్నాను. సరే మాతో కాలేదు, మీరు చేయించు ఉంచండి. మీ ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో చేస్తా అని చెప్పారు కదా, చేస్తా అని చేయలేదు. బలంగా కొట్లాడి దీనిపైన బేస్ ఒక ఆయన గెలవడానికి బేస్ అనేది ఒక నారాయణపూర్ ప్రాజెక్ట్, నారాయణపూర్ నిర్వాసితులు ఒక కొట్లాడినది, వాటర్ కోసం అప్పు కోసం కొట్లాడాడు. దాని మీద ఆయన కట్టింది. నన్ను మా విలేజ్ లో ప్రతి ఒక్కరు మూకుమ్మడిగా ఓటేసారు. ఆయన కాంగ్రెస్ కే ఓటేసారు. మెజార్టీ పీపుల్ మా ఊరి ఎమ్మెల్యే అయినా కానీ ఆయనకే ఓటేసారు. సొంత ఊరైనా విడిచిపెట్టి కూడా వేసారు. ఎందుకే కానీ ఇప్పుడు చేయలేకపోతాం. ఇప్పుడు చేయలేకుండా కాకుండా అరెస్టులో ఒకటి, అరెస్టులు అంటే ప్రజావాణిలో అక్కడ ఇక్కడ దరఖాస్తు ఇస్తే వాళ్ళని బెదిరించుడు పిలుచుకొని వాళ్ళని బెదిరించుడు అది అవసరం లేదు. నేను ఎమ్మెల్యే గారికి ఒకటే విషయం చెప్తున్నా, మీరు చేయాలని కూడా చేయదు, కానీ అరెస్టులు మాత్రం వద్దని చెప్తున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఎవరైనా భయపడతారు. వాళ్ళు ఊరి కోసం కొట్లాడుతున్నారు, సంత కోసం కొట్లాడతలేదు, ఏ పార్టీ కోసం కొట్లాడతారు. వాళ్ళ ఇంట్లో భయపడదు. వాళ్ళు దొంగలా ఇచ్చినట్టు దొంగతనం చేసి తీసుకుపోయినట్టు మబ్బుల 4 గంటలకు 10 గంటలకు కావాలి కదండి. తీసుకోవాల్సిన అవసరం ఏమి? ఒక్కొక్కరు ప్రజావానికి పోతారు. ప్రజావానికి పోయినంత మాత్రం పోనీ, నువ్వు చేస్తున్నావు కానీ పని చేస్తున్నావు, పబ్లిక్ వచ్చి చెప్పు, నేను చేస్తే ఇలా చెప్తే నన్ను నమ్మురని చెప్పు. అంతే తప్ప కానీ మీరు వాళ్ళు పిలిపించుకొని బెదిరించుడు, కేసులు పెట్టించుడు, అది కరెక్ట్ పద్ధతి కాదని. ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంటుంది? నాకు 3 ఎకరాలు. చెరువు కింద పోతుంది. చెరువు కింద అంటే ఇక్కడ ఉంటుంది. ఇల్లు పోతుంది. మా ఇల్లు చెరువు కట్ట తర్వాత ఆ కట్టకు దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ గా వీళ్ళు ఏం చేసినట్టే, ఇప్పుడు రీసెంట్ గా సర్వే పెట్టుకొని వాళ్ళకి అవసరం ఉన్న మేరకు కట్ట పెంచడానికి వాళ్ళకి అవసరం ఉన్న మేరకు ఇల్లు తీసుకుంటుంది. అంటే ఒకప్పుడు ఫస్ట్ చెప్పింది అదే, వాళ్ళ కట్ట పెంచడానికి అవసరం ఉన్న మేరకు ఆ ఇల్లు ఎన్ని ఉన్నాయో, ఆ కట్టకు దగ్గర ఉన్నాయో అవి తీసుకుంటుంది. దాని తర్వాత మనకి ఎంత ప్రాబ్లం అవుతుంది ఏం కదా అని మా గురించి మాత్రం పట్టించుకున్నట్టు వాళ్ళకి అవసరం ఉన్నంత మాత్రం. ఇప్పుడు మా ఆల్రెడీ ఊట వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఇంటికి తీసుకోగా లాస్ట్ ఇల్లు మాదే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇదివరకు జరిగిన సిచ్యువేషన్ నాకు ఏదా ప్రకారంగా నేను కానీ మా బాపులు వాళ్ళ తాతలు వాళ్ళు ఈ బాధ అనుభవించారు, నేను అనుభవించుడే, నా తర్వాత మా తరాల పిల్లలు కూడా వాళ్ళ అనుభవించుడే ఈ బాధ. ఇప్పుడు ఏంటి, చెరువు కట్టది అయిపోయింది 2 సార్లు. అప్పుడు 1982లో కట్టది అయిపోయింది. అప్పుడు సుతా జల దిగ్బంధం అయిపోయింది. ముట్లే జల దిగ్బంధంలో అయిపోయింది ఊరు మొత్తం. ఇప్పుడు మొన్న కట్టది అయిపోయింది మొత్తం. జల దిగ్బంధం ఎటు లేదు. మాకు ఒక వారం రోజులైతే తవ్వలేదు, తిందామంటే తిండి లేదు, కరెంటు లేదు. మాకు తిందామంటే తిండి కూడా బాగా ఇబ్బంది అయింది. ఆ ప్రకారం ఈ బాధలను ఎందుకు, నువ్వు కట్ట పెంచుడు. సరే మీరు 10 మంది కోసం పనిచేస్తుంది సార్, కట్ట పెంచండి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఇలా వస్తుంది. ఈ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఎల్లంపల్లి ప్రాజెక్టు అనేది మా వాటర్ మాకు వర్షాకాలంలో నీళ్ళు వస్తుండే, ఎండాకాలంలో ఎండిపోతుండే, మళ్ళీ పశువుల మేతకు అది అన్నీ మంచిగానే ఉంటుంది. ఏదైనా వర్షాకాలం ఒకసారి ఇబ్బంది పడదు. ఇప్పుడు ఎట్లా అంటే ఎండాకాలం కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు అంటే ఎండాకాలం కూడా వర్షాకాలం లెక్కన ఉంది మాకు పరిస్థితి. ఎప్పుడు జల దిగ్బంధాలు ఉండడు మాకు. ఇప్పుడు ఇంట్లో పక్క పుట్ట మొత్తం ఊట
దాన్ని ఏం చేసే పరిస్థితి అనేది ఉంది. ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇప్పుడు మీకు ఉన్నది సరే అవి తీసుకుంటుంది, మీరు ఇల్లు తీసుకుంటుంది వాళ్ళు అవి తీసుకొని దాంతోపాటు మా నారాయణపూర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు పునరావాసం కల్పించాలి, ముంపు గ్రామంగా తీసుకోవాలి. దయచేసి మీరు అన్న మాట ప్రకారం మేము కూడా నారాయణపూర్ ఒకటి ఏకదాటిగా మీరు అందరం నిల్చుండి మీరు ఇచ్చిన హామీ ఏమని చెప్పారు, మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఖచ్చితంగా నేను అధికారంలోకి రాగా ఎట్టి పరిస్థితుల్లో నెల రోజుల లోపల అసెంబ్లీలో చర్చిస్తా, 6 నెలల లోపల మీకు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మీకు పునరావాసం కల్పిస్తా. ఈ హామీ మాకు ఇచ్చింది. ఆ హామీ మాకు ఇచ్చినాక మేము ఏకదాటిగా ఖచ్చితంగా ఎమ్మెల్యే సాబ్ మన మెడికల్ సత్యం మనం గెలిపించుకోవాలి అని చెప్పి మా నారాయణపూర్ కాకుండా వేరే విలేజ్లలో కూడా మేము ప్రచారం చేసి చెప్పి ఆ సార్ కాకుండా పార్టీ పరంగా కాకుండా మాకు తెలిసిన ఖచ్చితంగా వ్యక్తిపరంగా మరి చేస్తాడు, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మనం సత్యవనం గెలిపించుకోవాలి అని చెప్పి మేము చెప్పినాం. అయ్యా దయచేసి 6 నెలలు కాదు 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాల నుంచి కూడా అసెంబ్లీలో మా గురించి చర్చరాలే. ఏమున్నా కుడి కాలువ ఎడవ కాలువ ఈ కట్టబంటి ఇళ్ళ మందం నువ్వు తీసుకుంటున్నావు, వాళ్ళని కూడా అద్దంట్లే వాళ్ళని తీసుకో. వాళ్ళతో పాటు మా ఊరికి కూడా ఒక న్యాయం చేయండి. పై విలేజ్లకు ఎంత అది ఉంటుందో మాకు ఇక్కడ దాదాపు ఒక 1200 ఓట్లు ఉంటాయి, 300 ఇండ్లు ఉంటాయి. 300 అంటే 300 ఇళ్ళల్లో ఎన్ని ఇండ్లు తీసుకుంటారు? 27 ఇండ్లు వాళ్ళకి 27 30 మిగతా మరి ప్రాబ్లం మొత్తం ప్రాబ్లమ్. మళ్ళా ఏం లేదు, ఎటు పోరాదు మాకు వచ్చడానికి దానికి ఇది ఒకటే తోవ. ఈ తోవకు మించి వెళ్ళి ఏం చేయరాదు, ఎటు పోరాదు మాకు. దయచేసి మీరు అన్న ప్రకారం ఊరు మొత్తం తీసుకోండి. ఇప్పుడు మీరు తీసుకున్న ఇల్లు మాత్రం అద్దనే లేదు, వాళ్ళే తీసుకోవాలి, వాళ్ళతో పాటు మాకు తీసుకోవాలి. దయచేసి సత్యవన్న ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మన పై అధికారులకు కానీ పార్టీ పరంగా కానీ మిమ్మల్ని ఏదో చేయాలని కాదు. దయచేసి మా బాధను మీరు అర్థం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మాకు పునరావాసం కల్పించండి, ఊరు మొత్తం ఎట్టి పరిస్థితులు తీసుకోవాలని చెప్పి ఇక్కడ చుక్కాండి నియోజకవర్గం సంబంధించి నారాయణపూర్ గ్రామస్తులు అంటే వాళ్ళ ఇల్లు కాకుండా ఇంకా ఇల్లు కూడా పోయే అవకాశం ఉంది. కట్ట వేస్తే ప్రాబ్లంలో పడే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఊరుకూరే దీన్ని ముంపు గ్రామంగా ప్రకటించి ఈ గ్రామాన్ని వేరే కాడికి తరలిస్తే బాగుంటుందని మేడిపల్లి సత్యం గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇక్కడ నారాయణపూర్కు సంబంధించిన గ్రామస్తులు కోరుతున్నారు.